టెన్షన్, ఈ టెన్షన్ ఇంటర్నల్ టెన్షన్. సో కాబట్టి అది డబుల్ టెన్షన్ అయిపోతుంది ఇప్పుడు. అవును సార్, అన్ని అంశాలు ఎలాగుంటే ఈ దువ్వాడ ఎపిసోడ్ ఏంటి సార్? అది రోజుకు ఒక ట్విస్ట్. 13 రోజులు అయింది, ఆవిడ అక్కడే ఉంటారు, ఏదో 41 నోటీసులు ఇచ్చారట. పిల్లల కోసం నేను తగ్గుతాను, మీరు ఏం చెప్తే అది వింటాను అంటారు. ఆయనేమో ఇంకెంత రోడ్డు మీద పెట్టి ఎంత రచ్చ చేసిన తర్వాత నేను వినేది ఏంటని మాట్లాడే పరిస్థితి. సో ఆయన వేరే వ్యక్తి అయితే దీని గురించి మనం పెద్దగా ప్రస్తావించిన అవసరం లేదు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ స్థానంలో ఆయన ఉన్నాడు ఒక రాజకీయ పరంగా. ఏంటిది అసలు ఈ విషయం ఇదివరకు ఒకటి రెండు సార్లు చర్చించాం. నిజానికి మనం ఏం చర్చిస్తాం, వాళ్ళు కూడా చర్చించడం కంటే కోర్టులు తేల్చాల్సిన విషయాలు, కోర్టు దాకా వెళ్ళాక. కాబట్టి ఇక్కడ మీరు నాకు అక్కర్లేదని ఆమె నాకు అక్కర్లేదని ఈయన, అయినా కానీ మళ్ళీ ఒకరితో ఒకరు ఏంటని కొట్లాడు. అవును, ఈమె కూడా అంతే, మూడో పతి పత్ని ఎవరు ఓ అన్నట్టుగా ఆమె ఎవరి సమస్యలు వాళ్ళవి. ఇక్కడ నిజంగా కోర్టుకు ఒకసారి వెళ్ళిన తర్వాత బహిరంగంగా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అక్కర్లేదనుకున్న తర్వాత ఆయన కోసం చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి నేను చెప్పగలిగింది ఖచ్చితంగా రాజకీయ కారణాలు పనిచేస్తున్నాయి. ఓకే, వాళ్ళ వెనక ఎవరున్నారు, వీళ్ళ వెనక ఎవరున్నారు అనేది ఒకటైతే, ఇది కేవలం దువ్వాడ వారి స్వగృహ వివాదం కాదు ఇది. అలాగే ఆ ఇద్దరి మధ్యలో తగాదా కూడా కాదు ఇది. అవును, ఇది ఆమె వాణి మాధురి సంవాదం కూడా కాదు ఇది. ఇది కేవలం శ్రీనివాస పురాణం కాదు, ఇది కేవలం వాణి మాధురి సంవాదం కూడా కాదు. ఇది అంతకు మించిన రాజకీయమైన రచ్చ. ఇది ఒక కుటుంబం పేరుతో వాళ్ళ మధ్య నడుస్తున్నటువంటి రాజకీయ రచ్చగా మనం దీన్ని భావించాల్సి వస్తుంది. న్యాయస్థానాల్లో ఒకసారి సవాల్, ఇంకోటి కూడా ఉంది. మీరు రెగ్యులర్గా వాళ్ళతో కూడా మీరు మాట్లాడారు కదా, ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఇంటి ముందుకు వచ్చి నిజంగా ఎవరైనా ఏ కుటుంబ విలువలు కోరుకునే వాళ్ళైనా పిల్లలు కూడా వచ్చి వాదించుకొని కొట్లాడుకొని తిట్టుకొని ఫిర్యాదులు చేసుకునే పరిస్థితిని భరించలేరు. ఎందుకు ఇంత దుర్భరమైన పరిస్థితి వస్తుంది అనుకో. అక్కడి దాకా వచ్చిన తర్వాత హఠాత్తుగా తగ్గినట్టు మాట్లాడుతూనే మళ్ళీ లేదు మాకు రావాల్సింది రావాలంటాం. ఇదంతా చూస్తే వీటన్నిటి వెనక ఏవో కొన్ని శక్తులు, అదృశ్య శక్తులు, అదృశ్య హస్తాలు దీని వెనక ఉన్నాయి, అవాంఛనీయ ప్రభావాలు చూపిస్తున్నాయి అనేది మనకు చాలా స్పష్టమవుతుంది. నాకు తెలిసి వాళ్ళు అయితే స్పష్టంగా ఉన్నారు. ఈమె నేను వదులుకోవడం లేదంటుంది, ఆమె నేను వదులుకుంటాను, నాకు కావాల్సింది నాకు వస్తే చాలంటుంది. మాధురి గారు నేను ఆయనతోనే ఉంటాను. అదే నేను చెప్పేది, ఆమెమో ఏది ఏమైనా నేను ఆయనతోనే ఉంటాను, ఈమెమో నాకు అసలేం ఉండాలని లేదు, నీదేదో నువ్వు చూసుకో కానీ నాకు నా పిల్లలకు న్యాయం చేయమంటారు. అతనేమో నేను అసలేమీ ఉండను, నాకు న్యాయం జరగలేదుగా, నరకం చూడలేకే నేను వచ్చాను అన్నారు. కాబట్టి ముగ్గురి వైఖరులు చాలా స్పష్టంగా ఉన్నాయి కదా. ఇంక ఈ వైఖరుల మేరకు కోర్టుకు వెళ్ళొచ్చు. కుటుంబాల పెద్దలు కూడా వెళ్ళి మాట్లాడారు, చర్చలు జరిపారు. ఇట్లాంటివి ఇవన్నీ బహిరంగ చర్చలే, ఇంక ఇందులో ఏమీ దాపరి. ఇంత అయిన తర్వాత ఎందుకు ఇది సాగదీయబడుతుంది? దీన్ని సాగదీయడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి, ఎవరికి ఉపయోగపడతాయి? ఇది పెద్ద ప్రశ్న. కాబట్టి మధ్యలో వైవి సుబ్బారెడ్డి కూడా ఒకసారి అటు నుంచి మాట్లాడారు, ఇటువైపు నుంచి కూడా టీడీపీ నాయకులు మంత్రులు కూడా కొంతమంది మాట్లాడారు. నిజంగా ఆమెమే ఆ పార్టీ కాకపోయినా. అందుకని నేను అనుకోవటం ఏంటంటే అటు ఇటు ఉన్న రాజకీయ శక్తులు కూడా ఈ సమస్యను వాళ్ళ సమస్యగా చేసి పరిష్కరించుకొనిస్తే చాలా మంచిది. ఎక్కడైనా సరే మహిళల గౌరవం కాపాడబడాలి, కుటుంబం యొక్క సంబంధాలు కూడా గౌరవంగా ఉండాలి అని మనం కోరుకుంటాం. శ్రీనివాస్ అనే ఆయన కూడా మాటగారి యుద్ధాలు చేస్తాడు, అన్నీ కూడా చేస్తాడు. కాబట్టి ఆయన కూడా దీన్ని ముగించడంలో తన యొక్క భవిష్యత్తుకు సంబంధించి కూడా బాధ్యత ఉంది అన్న అంశాన్ని కూడా గుర్తించాలి. మిగిలిన ఇద్దరికంటే ఆయన బాధ్యత కూడా చాలా ఎక్కువ ఉంది కదా, బికాజ్ స్టేక్స్ ఆయనవి. ఇంకా మిగిలిన రాజకీయ అంశాలు, ఆర్థిక అంశాలు ఉంటే అవి ప్రభుత్వం వారు, పోలీసు వారు కూడా ఎందుకు స్పష్టమైన వైఖరి తీసుకోవట్లేదు? అవును, అదే పోలీసులు కూడా ఎందుకు ఒక వైఖరి వాళ్ళు కూడా అనుమతిస్తున్నారు? కాబట్టి నేను అంటున్నాను, అనేక అదృశ్య ప్రభావాలు, మనకు కనబడని ప్రభావాలు అనేకం దీంట్లో పనిచేస్తున్నాయి. ఇంకా అవి పనిచేస్తున్నంత వరకు ఇది చల్లారదు. ఇది ఇలాగే ఉండడం పట్ల కొంతమందికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటారే. కాబట్టి అక్కడ చాలా ఆజానుభావుడైన అచ్చెన్నాయుడు గారి ఇలాకా అది. అవును, ఈ శ్రీనివాస్ ఒకప్పుడు వైసీపీ వీళ్ళు అనడం ఏంటంటే ఆయన ఏదో సస్పెండ్ చేయాలంటారు, ఎమ్మెల్సీ నుంచి తీసేయాలంటారు, జగన్ స్పందించాలంటారు. ఇప్పుడు కుటుంబ కలహాలను మళ్ళీ రాజకీయ పరంగా మీరు అన్నట్లుగా ఉన్నది, ఇందులో ఏవో జరుగుతుంది ఇన్సైడ్. అంతే కదా. ఇప్పుడు ఆయన దీంట్లో ఉంది, నిజంగా సస్పెండ్ చేస్తారంటే పార్టీలు కొన్ని సందర్భాల్లో ఇది మరీ మాకు ఎబ్బెట్టుగా తయారైంది, మాకు శిరోభారంగా ఉంది, డైవర్షన్ అయిపోతుందని వాళ్ళు వ్యవహరించవచ్చు. కానీ ఎప్పుడైతే ఇటువైపు నుంచి కొన్ని రాజకీయ శక్తులు కనిపిస్తున్నాయో
అటువైపు వాళ్ళు చేయడానికి చెయ్యరు కదా, ఖచ్చితంగా దాన్ని వాళ్ళు ముందుకు తీసుకొస్తారు. సో ఇదంతా కూడా చాలా దారి తప్పిన వ్యవహారం ఇది. అవును, దారి తప్పిన వ్యవహారం. ప్రజలకు దీంతో ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఇందులో ఏ ఒక్కరు కూడా, అందరూ కూడా రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. అవును, అదే ఈచ్ క్యారెక్టర్, ఇందులో ఉన్న 3-4 క్యారెక్టర్స్ కూడా ఒక ఇటు తిరిగినప్పుడు ఒకటి మాట్లాడుతున్నారు, అటు తిరిగినప్పుడు ఒకటి మాట్లాడుతున్నారు. మాకు అక్కర్లేదంటున్నారు, మళ్ళీ మమ్మల్ని తీసుకోవడం లేదంటున్నారు, నేను చూడమంటున్నారు, అక్కడే ఉంటున్నారు. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానని మాట్లాడు, తండ్రి కూడా మళ్ళీ పిల్లల మీద కూడా కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి నా ఉద్దేశం ఇక్కడ ఏ ఒక్కరికంటే ఎక్కువగా దువ్వాడ శ్రీనివాస్ దీన్ని ముగించడానికి ఒక స్టాండ్ తీసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఆయన పబ్లిక్ లైఫ్లో కూడా ఉన్నాడు కాబట్టి. వాళ్ళిద్దరు కూడా వైసీపీయే కదా, ఆ మాటకు వస్తే యాక్షన్ తీసుకోవాల్సి వస్తే వైసీపీ ముగ్గురు మీద కూడా తీసుకోవాలి కదా. పైగా వైసీపీ తీసుకుంటుందా లేదా అన్నది టీడీపీకో మీకో నాకో రాజకీయంగా ఏ విధమైన బయటి వాళ్ళకి ఏం సంబంధం. బయటి వాళ్ళకి ఏం సంబంధం అంటే ఒక కుటుంబంలో ఈ కలహం రేగడము, అది బహిరంగ వివాదం కావటము, కొన్ని వికృతమైన లేదా బాధాకరమైన అవాంఛనీయమైన వినాల్సి రావటం. కానీ ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. ఆమె మాట్లాడేది చూస్తే అన్ని ఛానల్స్కి వెళ్ళి ఒక ఛానల్ ఆయన అయితే అదే మనకి పేరు చెప్పండి కానీ పాటలు పాడండి, ఎట్లయినా 4 చరణాలన్నా పాడండి, 2 మాటలనండి, ఆ డైలాగ్ అన్నా చెప్పండి. ఏంటండి ఎందుకోసం చేస్తున్నారండి ఇవన్నీ? మీడియా పాత్ర కూడా లేదు దీంట్లో. పార్టీల పాత్ర, కుటుంబాల పాత్ర, వ్యక్తుల పాత్ర పక్కన పెట్టి మా వైఖరి చెప్పండి, మీ బాధ చెప్పండి అని అడగడం వేరు. మీరు పాట పాడండి, స్టెప్పులు వేయండి. ఇప్పుడు ఎవరైనా కానీ స్టెప్పులు వేసే పరిస్థితి అండి ఇది. అవును, అదే మాట వీళ్ళిద్దరిని అడగమనండి. అంటే మీడియా అనే మిగతా 3 ఉన్నారు కదా, దేర్ ఆర్ 3 ఇన్ ది డిస్ప్యూట్, 3 సైడ్స్. వీళ్ళని అడగమనండి. అంటే మనుషుల యొక్క ఏమనాలి, వాళ్ళ చాపల్యాలు అనండి, లేకపోతే అపరిపక్వతనండి, లేకపోతే వాళ్ళున్న ఇబ్బందికరమైన పరిస్థితిని ఉపయోగించుకునే ధోరణి తప్ప ఐ థింక్ మీడియా కూడా, సోషల్ మీడియా కూడా ఈ లిమిట్స్, దీనికి ఉన్న లిమిట్స్ను గుర్తించాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానాలు, పోలీసులు ఎంత తొందరగా దీంట్లో చర్య తీసుకుంటే అంత మంచిది. ఓకే సార్, ఏంటి అక్రమ డిపాజిట్ల కేసు మార్గదర్శికి